సో మాట్లాడుతూ అన్నీ ఎక్కడెక్కడ క్రాప్ డ్యామేజ్ మీ దగ్గర ఇప్పుడు 2 రోజు వర్షాలు ఎక్కువ ఉంది, కొన్ని మండలాలు అట్లీస్ట్ చాలా అతి భారీగా వర్షాలు వచ్చినాయి. సో దానికి కూడా మనము ప్రత్యేకంగా డ్యామేజ్ అసెస్మెంట్ ఎవరికి కూడా నష్టపోకుండా మనం కరెక్ట్గా అసెస్మెంట్ పర్ఫెక్ట్గా సర్వే చేయాలి. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వెళ్తున్నారని ఫొటోస్ కూడా మీరు గ్రూప్లో పెడతా ఉండండి. మీ ఏరియా 100% మీరు కవర్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మనం అదే నివేదిక మనం ప్రభుత్వం పంపిస్తాం, వాళ్ళ నుంచి డిసిషన్ వస్తుంది. సో బట్ అది నివేదిక కరెక్ట్ కాలేదు, రిపోర్టే పర్ఫెక్ట్ చేయలేదు, ఒకరొకరికి మిస్ చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అక్కడ కూడా రైతులు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. సో అందుకనే ప్లీజ్ ఎవ్రీవన్, ఒకటి ఫస్ట్ పాయింట్ ఈస్ దిస్ దట్ 100% మీరు ఫీల్డ్లో తిరిగి అసెస్మెంట్ కరెక్ట్గా చేసుకోండి. సో మీకు రూల్స్ ప్రకారం తెలుసు, ఈల్డ్కి తెలుసు, ఇఫ్ దే హ్యావ్ ఆపర్చునిటీ నో ఆపర్చునిటీ ఫర్ రీగ్రోత్ దెన్ డెఫినెట్లీ మీరు ఇమీడియట్గా తీసుకుంటారు. సో ఆ రకంగా రూల్స్ బట్టి 100% మీరు అదే రిపోర్టు ఎప్పటివరకు ఇస్తారో అన్నీ నాకు ఇప్పుడు డిఓ గారు చెప్పాలి. హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఎక్కడెక్కడ నడుస్తుంది. ఒకసారి డిఓ గారికి దీని గురించి మాట్లాడేది కోరుకుంటున్నాను.